ఈ 10థ్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్‌లో 600 ఔట్ ఆఫ్ 600 స్కోర్ చేయాలనుకుంటున్నారా? టాపర్‌గా ఉండాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మీకు తెలుసా? మీరు చేసే కొన్ని తప్పుల వల్లే మీరు మంచి మార్క్స్ స్కోర్ చేయలేకపోతున్నారు. అదేంటనేది ఈ వీడియోలో క్లియర్‌గా చెప్తాను. ఖచ్చితంగా పూర్తిగా చూడండి. సో, వెల్కమ్ టు వేదాంతు ఏపీఎన్‌టీఎస్ 9థ్ అండ్ 10థ్ ఛానల్. సో, ఇక్కడ టాపిక్ ఏంటంటే చాలా సార్లు 10థ్ క్లాస్ స్టూడెంట్స్ అంటే మీలాంటి ఏపీ, ఎన్‌టీఎస్సే కాకుండా మన కంట్రీ వైడ్‌గా ఎవరైతే 10థ్ క్లాస్ స్టూడెంట్స్ ఉంటారో ప్రతి ఒక్కళ్ళు కూడా పబ్లిక్ ఎగ్జామ్‌లో మంచి మార్క్స్ స్కోర్ చేయాలని అనుకుంటారు. కానీ సమ్ టైమ్స్ మీరు ఆ టార్గెట్‌కి రీచ్ అవ్వలేకపోతారు. ఎందుకు? ఆబ్వియస్‌లీ మీరు కొన్ని మిస్టేక్స్ చేస్తున్నారు కాబట్టి. సో, ఇఫ్ యూ వాంట్ టు స్కోర్ మాక్సిమం మార్క్స్ ఇన్ దిస్ 2026 మార్చ్, డెఫినైట్‌లీ యూ నీడ్ టు అవాయిడ్ దీస్ మిస్టేక్స్. యెస్ నాన్న. డోంట్ డూ దీస్ మిస్టేక్స్ ఇఫ్ యూ వాంట్ ఎ గుడ్ స్కోర్. ఓకే. సో, మై డియర్ ఏపీ, ఎన్‌టీఎస్ 10థ్ స్టూడెంట్స్, అసలు మ్యాటర్ ఏంటంటే ఫస్ట్ మిస్టేక్ ఏంటో చూద్దాము. సో, స్టడీయింగ్ వితౌట్ బోర్డ్ ప్యాటర్న్. సో, ప్రతి గవర్నమెంట్ కూడా ప్రతి ఇయర్ మీ పబ్లిక్ ఎగ్జామినేషన్‌కి సంబంధించి ఒక బ్లూ ప్రింట్ అనేది, ఒక ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది రిలీజ్ చేస్తారు. ఓకే. సో, మీరు ఆ ప్యాటర్న్‌ని ఫాలో అయ్యి చదువుకుంటే మీ టైమ్ వేస్టేజ్ అనేది తగ్గుతుంది. మీ టైమ్‌ని మీ ప్రిపరేషన్ మీద కరెక్ట్‌గా ఇన్వెస్ట్ చేసినట్టు అవుతుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ స్టేట్ బోర్డ్ ఏపీ వాళ్ళకి ఒక బ్లూ ప్రింట్‌ని ఇచ్చారు. బట్ అట్ ద సేమ్ మొమెంట్ టీఎస్ వాళ్ళు అనుకుంటారు, మేడం మాకు ఒక ప్రాపర్ అఫీషియల్ బ్లూ ప్రింట్ రాలేదు కదా! మరి ఎలా చదువుకోవాలి అని. సో, నాట్ టు వర్రీ నాన్న. సో, టీఎస్ వాళ్ళకి చాలా ఇయర్స్ నుంచి సేమ్ సిలబస్ ఉంది. సిలబస్ మారలేదు. సో, మీకున్న ప్లస్ పాయింట్ ఏంటంటే మీకు ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ బండిల్ ఆఫ్ క్వెషన్ పేపర్స్ ఉంటాయి. వీటన్నిటిని కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ ఈ ఇయర్ మీకు జరిగిన ఎస్ఏ1 ఇప్పుడు ప్రీ ఫైనల్ ఇవన్నీ ఆధారంగా చేసుకొని వీటిలో ఉండే ప్యాటర్నే మీరు సేమ్ ప్యాటర్న్ ఫాలో అవుతూ మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఫైనల్‌లో కూడా అదే ప్యాటర్న్ ఒస్తుంది. అండ్ ఏపీ వాళ్ళకైతే మీకు చాలా క్లియర్ కట్‌గా బ్లూ ప్రింట్ ఉంది. అండ్ ఆ బ్లూ ప్రింట్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ నేను చాలా వీడియోలే చేశాను. అండ్ అంతే కాకుండా టీఎస్‌కేంటి, ఏపీకేంటి ఇంపార్టెంట్ 2 మార్క్ క్వెషన్స్, 4 మార్క్ క్వెషన్స్, 8 మార్క్ క్వెషన్స్, మ్యాప్ పాయింటింగ్, టీఎస్‌కి అయితే ఇంపార్టెంట్ ఎంసీక్యూస్, ఏపీకి ఇంపార్టెంట్ 1 మార్క్ ఇలా నేను ఫ్రాగ్మెంట్ చేసేసి ప్రతి కేటగిరీ వెరీ ఇంపార్టెంట్ క్వెషన్స్ అన్నీ కూడా ఆల్రెడీ అప్‌లోడ్ చేశాను. సో, మీరు చేయాల్సిందల్లా ఏంటి? మన ఛానెల్‌ని క్లిక్ చేసి మన ఛానెల్‌లో లైవ్ సెషన్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సో, లైవ్ సెషన్స్‌లోకెళ్తే మీకు బండిల్ ఆఫ్ వీడియోస్ కనిపిస్తాయి. ప్రతి వీడియో కూడా మీకు హెల్ప్‌ఫుల్లే. అండ్ వన్ మోర్ థింగ్, ఆ వీడియో డిస్క్రిప్షన్ క్లిక్ చేస్తే గనక ఆ పర్టిక్యులర్ వీడియో యొక్క పీడీఎఫ్ కూడా దొరికేస్తుంది. అంటే మీరు వీడియో చూసి నేర్చుకుంటారు. తర్వాత నేను ప్రొవైడ్ చేసిన పీడీఎఫ్‌ని రివైజ్ చేసుకుంటారు. ఎంత ఈజీ. సో, 100% ఈ మిస్టేక్‌ని చేయొద్దు మీరు. ఖచ్చితంగా బోర్డ్ ప్యాటర్న్ ప్రకారమే ప్రిపేర్ అవ్వండి. ఇందులో మీకేదైనా సందేహాలుంటే కామెంట్ చేయండి. అండ్ నేను చాలా వీడియోలు చేశాను. ఒక్కసారి ఛానెల్ విజిట్ చేయండి. మరి సెకండ్ మిస్టేక్ ఏంటి? ఓవర్ ఎస్టిమేటింగ్. ఇది నేను స్టూడెంట్‌గా ఉన్నప్పుడు కూడా ఆబ్వియస్‌లీ మిస్టేక్ చేశాను. మీరే కాదు. అదేంటో చెప్పనా? సమ్‌టైమ్స్ మనం ఏమనుకుంటాం తెలుసా? మన హార్ట్ చెప్తది, "అరే! ఇంకా 40 డేస్ ఉంది. జస్ట్ బిలో 40 డేస్ ఉంది ఎగ్జామ్‌కి. ప్రిపేర్ అవ్వు. పొద్దున్నే లెగుద్దాం. ఎక్కువ గంటలు చదువుకుందాము. ఫోకస్డ్‌గా చదువుదాము" అనుకుంటాం. కానీ బ్రెయిన్ ఏం చేస్తది? ఎప్పుడు తప్పుదోవ పట్టించడానికి రెడీగా ఉంటది. ఎలా తప్పుదోవ పట్టిస్తది? ఏం పర్లేదులే. 10థ్ క్లాస్ ఎగ్జామ్ అంటే అంత కష్టమేం గాదు. నీకు తెలుసా సమ్‌టైమ్స్ సెంటర్స్‌లో వాళ్ళే ఆన్సర్స్ చెప్పేస్తారంట. మన ముందున్నోడో, వెనకున్నోడో టాపర్ అయితే క్వెషన్ పేపర్ చూపిచ్చేస్తాడులే ఆన్సర్ పేపర్ ఈజీగా రాసేయొచ్చు. లేదంటే ఓన్‌గా రాసిద్దాం. ఎగ్జామినర్ పాపం పోన్లే 10థ్ క్లాస్ కదా! ఫెయిల్ చేస్తే ఇబ్బంది పడతాడని చెప్పేసి పాస్ మార్క్ ఏసేస్తారు. అని చెప్పేసి మీరే గాల్లో మేడలు కట్టేసుకుంటూ మిమ్మల్ని మీరు ఓవర్ ఎస్టిమేట్ చేసుకొని ప్రాపర్‌గా రివైజ్ అవ్వరు. ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ నాన్న. నిజం చెప్పండి. ఇలా మీరెవరైనా ఆలోచించారా? ఆలోచించకపోయుంటే వెరీ గుడ్. ఆలోచించుంటే గనక ఖచ్చితంగా ఈ మిస్టేక్ చేయొద్దు. మనల్ని మనం ఎప్పుడు ఓవర్ ఎస్టిమేట్ చేసుకోకూడదు. సో, రిమెంబర్ ఎప్పుడు కూడా పేపర్ టఫ్‌గా వస్తుంది అనే గుర్తుపెట్టుకోండి. పేపర్ టఫ్‌గానే వస్తుంది. పేపర్ డిఫికల్ట్‌గానే ఉంటుంది. సో, మరి మీరేం చేయాలి? అంత టఫ్ పేపర్ అటెంప్ట్ చేయాలంటే ఎంత ప్రిపేర్ అవ్వాలి? సో, మీ ప్రిపరేషన్ బాగుండాలి. మీరు బాగా ప్రిపేర్ అవ్వాలి. పేపర్ టఫ్ వస్తదంటున్నారు మేడం అని కంగారు పడిపోవడానికి కాదు నేను చెప్పేది. టఫ్ వస్తదంటే మనం ఇంకా అలర్ట్‌గా ప్రిపేర్ అవుతాం కాబట్టి. నెక్స్ట్ మిస్టేక్ యూ నీడ్ టు అవాయిడ్ ఈస్ కంపేరింగ్ విత్ అదర్స్. మీలో చాలామంది మీ క్లాస్‌మేట్స్ తోటి, మీ బెంచ్ మేట్స్ తోటి, మీ క్లోజ్ ఫ్రెండ్స్ తోటి ఫోను చేసి చెప్తారు ఏమనంటే, నీ ప్రీ ఫైనల్ ప్రిపరేషన్ అయిపోయిందా? నీ ఫైనల్ ఎగ్జామ్ సిలబస్ అంతా కవర్ చేసేసావా?" అని అడుగుతావు. అవతల నుంచి ఏం ఆన్సర్ వస్తది? "ఏ ఇంకా లేదబ్బా! ఇంకా నాకు 6 లెసన్స్ పెండింగ్ ఉంది. సరిగ్గా చదవనే లేదు. నాకసలు సరైన మార్క్సే రావు. నేను ఫెయిల్ అయిపోతానేమో" అంటారు. కానీ కట్ చేసి చూస్తే వాళ్ళకి ఎక్కువ స్కోరింగ్ వస్తది. మీరేమనుకుంటారు? హమ్మయ్య! తను చదవలేదు కాబట్టి నేను కూడా ప్రిపేర్ అవ్వకపోయినా పర్వాలేదు. కొంచెం స్లోగా ఎళ్దాం అనుకుంటారు. అంటే నీ ప్రిపరేషన్‌కి వేరే వాళ్ళ ప్రిపరేషన్ మీద నువ్వెందుకు డిపెండ్ అవుతున్నావు?
నో నీడ్ కదా! సో, నీ ప్రిపరేషన్ నీ వరకే ఉంచుకోవాలి తప్ప, పక్కన వాళ్ళతో కంపేర్ జేసుకోకూడదు. ఎప్పుడు ఫ్రెండ్స్, క్లాస్‌మేట్స్ చాలా సార్లు అబద్దాలు చెప్తూ ఉంటారు. ఎవ్వరు అంత ప్రిపేర్ అవ్వకుండా ఉండరు. నువ్వు వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ప్రిపేర్ అవ్వకుండా ఉంటావేమో! అలాంటి మిస్టేక్ చేయొద్దు. ఓకేనా? ఎగ్జామ్ నీది. వాళ్ళది కాదు కదా! సో, కంపేర్ చేసుకోవడం మానేసి ఖచ్చితంగా బాగా ప్రిపేర్ అవ్వాలి. ఫ్రెండ్స్ ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి లైట్‌లే. ఆళ్ళు ప్రిపేర్ అవ్వలేదు కదా! టాపర్ ఉంటాడు. టాపరే ఇంకా సిలబస్ కంప్లీట్ చేయలేదంటే నాదేముంది ఏం పర్లేదు నెమ్మదిగా చదువుకోవచ్చు. అలాంటి కాన్సెప్ట్ తీసేసి 100% మీ ఎఫర్ట్ అంతా పెట్టి ప్రిపేర్ అవ్వండి. ఓకే. మరి నెక్స్ట్ మిస్టేక్ ఏంటో చెప్తాను. రైట్ లాంగ్ ఆన్సర్స్ ఫర్ 2 మార్క్స్. సో, నేను నా స్టూడెంట్స్ ఆన్సర్ పేపర్స్ చాలా సార్లు గమనించాను. 2 మార్క్స్ క్వెషన్‌కి హాఫ్ పేజ్ నింపేస్తారు. సమ్‌టైమ్స్ హోల్ పేజ్ నింపేస్తారు. ఎగ్జామినర్‌కి కావాల్సింది 2 మార్క్స్‌కి తగ్గ ఆన్సర్. అంటే నువ్వు కరెక్ట్‌గా క్వెషన్‌కి రిలవెంట్‌గా ఉన్న ఆన్సర్ 2 క్లియర్ పాయింట్స్ రాసినా సరిపోతుంది. నీకు 2 మార్క్స్ వచ్చేస్తాయి. అనవసరంగా, అన్నెసెసరీగా ఒక పేజ్, హాఫ్ పేజ్ నింపొద్దు. దానివల్ల అసలైన పాయింట్స్ మిస్ అయిపోతే మీకు ప్రాపర్‌గా మార్క్స్ అనేది అలాట్ చేయరు. అండ్ బెస్ట్ ఇంప్రెషన్ ఉండదు. సో, 2 మార్క్స్ క్వెషన్‌కి చిన్నగా దాని వెయిటేజ్ ప్రకారంగా 2, 3 పాయింట్స్ రాయండి. 4 మార్క్ క్వెషన్స్‌కి ఒక 4-5 లేదా 6, 7 అంతే. 8 మార్క్స్ క్వెషన్‌కి ఒక 10 పాయింట్స్ రాయండి. హెడ్డింగ్స్ పెట్టండి. సబ్ హెడ్డింగ్స్ రాయండి. ఎక్స్‌ప్లనేషన్ ప్రతి పాయింట్‌లో క్వెషన్‌కి రిలవెంట్ ఆన్సర్ ఆ టాపిక్‌లో ఉన్న ఇయర్స్, పర్సనాలిటీస్, క్యారెక్టర్స్ అవన్నీ ఉండేలా చూసుకోండి. టెక్స్ట్ బుక్‌లో కీవర్డ్స్ ఉండేలా చూసుకోండి. మీ ఓన్ వర్డ్స్‌లో రాసినా పర్వాలేదు. టెక్స్ట్ బుక్‌కి రిలేటెడ్ కీవర్డ్స్ అండ్ రిలవెంట్ టాపిక్ ఆన్సర్ ఉండాలి. థట్ ఈస్ ద థింగ్. సో, నెక్స్ట్ మిస్టేక్ ఏంటి? ఇగ్నోరింగ్ మ్యాప్ వర్క్. చాలామంది మ్యాప్ దగ్గర పోతే పోయింది ఆన్సర్స్‌లో తెచ్చుకుందాంలే, ఈ మ్యాప్ ఎవరు ప్రాక్టీస్ చేస్తారనుకుంటారు. అలా అనుకోద్దు. మన ఛానెల్‌లో నేను ఆల్రెడీ లైవ్ సెషన్స్‌లోకెళ్ళి మీరు చూస్తే, సో, ఐ హావ్ ఆల్రెడీ డన్ వెరీ ఇంపార్టెంట్ మ్యాప్ వర్క్ ఫర్ ఏపీ అండ్ టీఎస్. సో, ఒక్కసారి ఆ వీడియో రిఫర్ చేసుకోండి. మీకు మ్యాప్‌లో ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా మ్యాప్ మీద బాగా ఫోకస్ చేయండి. అదే లాంగ్వేజెస్ అనుకోండి, గ్రామర్ మీద ఫుల్ టు ఫుల్ ఫోకస్ చేయండి. దీస్ ఆర్ ద ఏరియాస్ వేర్ యూ కెన్ గెట్ ఈజీ మార్క్స్. అదే బయాలజీ అయితే డయాగ్రామ్స్ మీద బాగా ఫోకస్ చేయండి. ఫిజిక్స్, మ్యాథ్స్, ఫార్ములాస్ అండ్ ఇంపార్టెంట్ థియరీస్, థీరమ్స్ వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. ఇవి అస్సలు మీరు ఇగ్నోర్ చేయకూడని టాపిక్స్. ఓకే. ఈ మిస్టేక్ తప్పకుండా చేయకూడదు మీరు. ఓకే. నెక్స్ట్ స్టడీయింగ్ ఓన్లీ రీడింగ్, నో రైటింగ్ ప్రాక్టీస్. సో, రైటింగ్ ప్రాక్టీస్ చేయడం వల్ల 2 లాభాలున్నాయి. ఓకేనా? ఒకటి ఏంటంటే మీరు ఒక్కసారి ఒక ఆన్సర్‌ని రాస్తే 10 టైమ్స్ చదివిన దాంతో ఈక్వల్‌గా గుర్తుంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే మీరు ఎక్కువ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఎగ్జామ్‌లో టైమ్ మేనేజ్‌మెంట్‌కి కూడా యూజ్ అవుతుంది. టైమ్‌ని అంటే తక్కువ టైమ్‌లో అన్ని ఆన్సర్స్ అటెంప్ట్ చేసే విధంగా మీరు ప్రాక్టీస్ అవుతారు. ఓకే. సో, అప్పుడప్పుడు అట్‌లీస్ట్ కొన్ని ఇంపార్టెంట్ క్వెషన్స్ అయినా రైటింగ్ ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ డౌట్ వస్తది మీకు. ఇంపార్టెంట్ క్వెషన్స్ అంటున్నారు ఎక్కడి నుంచి వచ్చాయి మేడం అంటే, దానికి కూడా వేదాంతు ఉంది కదా! మేమున్నాం కదా! యెస్. ద వేదాంతు టీచర్స్ ఆల్రెడీ డన్ సో మెనీ వీడియోస్ ఆన్ ఇంపార్టెంట్ క్వెషన్స్. ఎస్పెషల్లీ నేను నా సోషల్‌కి సంబంధించి ఏపీకి, టీఎస్‌కి ఇంపార్టెంట్ 2 మార్క్స్, ఇంపార్టెంట్ హిస్టరీ, ఇంపార్టెంట్ సివిక్స్ అన్ని కేటగరీస్ కూడా ఫుల్‌ఫిల్ చేసేసాను. ఖచ్చితంగా ఛానెల్‌లోకి వెళ్లి ఒకసారి చూడండి. నెక్స్ట్ టాపిక్ చూస్తే ఇగ్నోరింగ్ లాస్ట్ 30 డేస్. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్. కరెక్ట్‌గా మీకు యాప్ట్‌గా సూట్ అవుతుంది. ఇంకా ఎగ్జామ్‌కి 40 డేస్ ఐ థింక్ జస్ట్ 38 ఆర్ 39 వెరీ యాక్యురేట్‌గా రౌండ్ ఫిగర్ చూసుకుందాం. 40 డేస్ అనుకుందాం. సో, ఈ 10 డేస్ మిగిలి ఏదైనా మీకు లెసన్స్ మీద ఇంకా కొంచెం అవగాహన లేకపోతే ఆ లెసన్స్ చదివేసుకోండి. లాస్ట్ 30 డేస్ మీరు చేయాల్సింది ఒకటే రివిజన్. రివిజన్. ఒక స్టిప్యులేటెడ్ టైమ్ పెట్టుకోండి. మీ ఇంట్లో ఒక మంచి కార్నర్ ప్లేస్ చూసుకోండి. మీకు పీస్‌ఫుల్‌గా అనిపించే ప్లేస్‌లో కూర్చొని చక్కగా చదువుకోండి. రైటింగ్ ప్రాక్టీస్ చేయండి. ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్‌ని ప్రాక్టీస్ చేయండి. నేను చాలా మోడల్ పేపర్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. మోడల్ పేపర్ సీరీస్ అని చెప్పేసి ఐ థింక్ ఆల్రెడీ 2 మోడల్ పేపర్స్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఈరోజు కూడా మోడల్ పేపర్ వస్తుంది. సో, ఈ మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేయండి. యూ విల్ అండర్‌స్టాండ్ 10థ్ పేపర్ ఎలా వస్తుంది అని. ఓకేనా? నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వెషన్స్ యూజ్ చేసుకోండి. టెక్స్ట్ బుక్ లెసన్ బాగా చదవండి. సో, ఈ వీడియోలో నేను డిస్కస్ చేసిన మిస్టేక్స్ అన్నీ మీరు చేయకుండా ఉంటే తప్పకుండా ఎగ్జామ్‌లో ఫుల్ మార్క్స్ మీవే. ఖచ్చితంగా మీవే. సో, ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యూర్ ప్రిపరేషన్. నేను చెప్పిన మిస్టేక్స్‌లో మీరేదైనా మిస్టేక్ చేసుంటే ధైర్యంగా కామెంట్ చేసేయండి చూద్దాం. ఎంత నిజాయితీగా ఒప్పుకుంటారో. ఒకవేళ ఈ మిస్టేక్స్ ఏమి చేయలేదు మేడం నేనంటే, మ్యామ్ నేను అసలు పర్ఫెక్ట్ ఏ మిస్టేకు చేయలేదు మంచిగా ప్రిపేర్ అవుతున్నాను అని కామెంట్ చేయండి. ఓకే. సో, థాట్స్ ఫర్ ద వీడియో. నెక్స్ట్ ఇలాంటి మంచి వీడియోస్ అన్ని మన ఛానెల్‌లో వీడియోస్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే టిప్స్, స్ట్రాటజీస్, గైడెన్స్ ఓహ్ మై గాడ్! సో మచ్ ఆఫ్ గైడెన్స్ ఉంది. డెఫినిట్‌గా యుటిలైజ్ చేసుకోండి. మళ్ళొకసారి ఛానెల్‌ని కొత్తగా విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి. మన ఛానెల్‌లో ఉన్న మిగతా సెషన్స్ అన్నీ చూడండి. అండ్ డిస్క్రిప్షన్‌లో ఉన్న వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్ మన ఛానెల్స్‌ని ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ అవ్వండి. అట్ ద సేమ్ టైమ్ షార్ట్ నోట్స్, ఇంపార్టెంట్ నోట్స్, పీడిఎఫ్స్ ఉంటాయి. డౌన్‌లోడ్ చేసుకోండి. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక ఇంపార్టెంట్ వీడియోలో కలుద్దాం.